రత్నశేఖరుడి సూచనలు. రత్నశేఖరుడనే పండితుడు ప్రశాంత నగరాన్నేలే రాజుకు గురువు. ఆయన గురుకులంలో చాలామంది విద్యార్థులు ఉండేవారు. వారి వారి విద్యలు పూర్తి కాగానే రత్నశేఖరుడు విద్యార్థులకు తగిన వృత్తులు సూచించి వీడ్కోలు చెప్పేవాడు. వారిలో అసమాన ప్రతిభ కలవారని తను భావించిన వారిని మాత్రం ఎంపిక చేసి రాజాస్థాన ఉద్యోగాలకు పంపేవాడు. అలాంటి వారికి రాజు ఆదరపూర్వకంగా ఆ స్థానంలో తగిన ఉద్యోగాలిస్తూ ఉండేవాడు. ఆ విధంగా 1 సంవత్సరం విద్యలు ముగించి 5 శిష్యులను గురువు ఎంపిక చేసి రాజు వద్దకు పంపాడు. వారిని పంపేటప్పుడు రత్నశేఖరుడు మొదటివాడికి పాదుకలు, 2వ వాడికి బెత్తం, 3వ వాడికి జల్లెడ, 4వ వాడికి చీపురు కట్ట ఇచ్చి 5వ వాడికి తల నున్నగా గుండు చేయించి పంపాడు. ఈ 5 రాజప్రాసాదం చేరేసరికి రాజు పొరుగు రాజు ఆహ్వానం మీద ఆ రాజ్యానికి వెళ్ళాడు. యువరాజు ప్రధానమంత్రి పర్యవేక్షణలో తాత్కాలికంగా పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. రత్నశేఖరుడి వద్ద నుంచి వచ్చిన శిష్యులు రాజ్యసభలో ప్రవేశించి యువరాజుకు నమస్కరించి తమ గురువుగారిచ్చి పంపిన వస్తువులను చూపించారు. రత్నశేఖరుడి గురుకులంలో విద్యనభ్యసించి వచ్చిన వారు మెరికెల వంటి వారే ఉంటారని యువరాజుకు తెలుసు. కానీ వారు వెంట తెచ్చిన వస్తువులను బట్టి వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలో అతనికి అర్థం కాలేదు. ఆ కారణంగా అతడు ఆ పని ప్రధానమంత్రికి అప్పగించాడు. మంత్రి వారిని లౌకిక వ్యవహార జ్ఞానాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి వారిచ్చిన జవాబులకు తృప్తిగా తలాడించి పాదుకలు తెచ్చిన వాడికి కోశాగారంలోనూ, బెత్తం పట్టుకొచ్చిన వాడికి ఉద్యోగులకు శిక్షణనిచ్చే అధికారిగాను, జల్లెడ తెచ్చిన వాడికి రక్షణ శాఖాధికారిగాను, చీపురు తెచ్చిన వానికి సైనికాధికారిగాను, చివరకు తలగుండు చేయించుకువచ్చిన వాడికి ఉపమంత్రిగాను ఉద్యోగాలిచ్చాడు. రాజగురువు రత్నశేఖరుడి శిష్యులు తెచ్చిన వస్తువుల ఆధారంతో మంత్రి వారికి తగిన పదవులంటూ ఇలా ఎలా ఎన్నిక చేయగలిగాడో యువరాజుకు ఎంత ఆలోచించినా ఏమాత్రం అర్థం కాలేదు. వింతగా తోచింది. అతడు వినయంగా మంత్రిని, మంత్రివర్య, శిష్యులు వెంట తెచ్చిన వస్తువులను బట్టి వారికి ఆయా పదవులు ఎలా నిర్ణయించారో నాకేమీ అర్థం కాలేదు. దయచేసి వివరించగలరా అని అడిగాడు. అందుకు మంత్రి చిరునవ్వు నవ్వి, యువరాజా విను, మొదటి శిష్యుడు తెచ్చినవి పాదుకలు కదా. పాదుకులను మనం ఎంత తొక్కినా సహించటం తప్ప ఏమాత్రం ఎదిరించవు. అంటే పాదుకలు వినయానికి, విశ్వాసానికి చిహ్నం. వినయ విశ్వాసాలు గల అలాంటి వ్యక్తి కోశాగారంలో పనిచేయడం అన్ని విధాలా ఉత్తమం అని గురువుగారి ఉద్దేశ్యం. అందుకే అతడికి పాదుకలిచ్చి పంపాడు అన్నాడు. అర్థమైందన్నట్టు తలాడించాడు యువరాజు. ఇక 2వ శిష్యుడు బెత్తం తెచ్చాడు. బెత్తం క్రమశిక్షణకు గుర్తు కనుక అతడు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వగలడని గురువుగారి అభిప్రాయం. అందుకే అతనికి శిక్షణాధికారి ఉద్యోగం ఇచ్చాను. అలాగే 3వ శిష్యుడు తెచ్చినది జల్లెడ. అంటే జల్లెడ మంచిని వదిలిపెట్టి చెడును బంధిస్తుందన్నమాట. అతడు మంచి వ్యక్తులను తగు విధంగా గౌరవించి దుష్టులను బంధించే లక్షణాలున్నవాడని గురువుగారు సూచించారు. అందుకే అతడికి రక్షణ శాఖాధికారి పదవి ఇవ్వటం జరిగింది. 4వ శిష్యుడు తెచ్చినది చీపురు. అతడికి సైనికాధికారి పదవి ఇవ్వటం జరిగింది. చీపురు చేసే పనేమిటి? గాలి వల్లనో మరొక కారణంగానో గృహంలో చేరిన చెత్తా చెదారాన్ని శుభ్రంగా చిమ్మి వెలుపలకు తోసేస్తుంది. అలాగే శత్రు సైనికులు ఎవరైనా మన రాజ్యంలో ప్రవేశిస్తే వాళ్లను చీపురుతో చెత్తను చిమ్మినంత సులువుగా తరిమి కొట్టగలడని గురువుగారి భావం అన్నాడు మంత్రి. మంత్రివర్య, నేను తమరిని పొగడగలిగినంత స్థాయి కలవాణ్ణి కాను. అన్నిటా అర్భకుణ్ణి అంటూ యువరాజు మంత్రిని మెచ్చుకుని, రత్నశేఖర పండితులు తన శిష్యుల్లో ఒకరిని తల నున్నగా చేయించి పంపారు. ఆ చర్య నాకు చాలా చిత్రమనిపించింది. పైగా అతణ్ణి తమరు ఉపమంత్రిగా ఎన్నిక చేశారు. ఇది నాకు మరింత విచిత్రంగా ఉంది అన్నాడు. అవును యువరాజా, నాకు మొదట విచిత్రంగానే తోచింది. కానీ కాస్త తక్కించి చూడగా గురువుగారి ఆలోచన సరళి అవగతమయ్యింది. ఆ 5వ శిష్యుడు తన జుట్టు కింద ఉన్నదాన్ని, అంటే మెదడును బహు చాకచక్యంగా ఉపయోగించగలడని గురువుగారు సూచనప్రాయంగా తెలియపరిచారు. ఆ విధంగా అతడిని ఉపమంత్రిగా ఎన్నిక చేశాను అన్నాడు మంత్రి. ఆ జవాబుతో అన్ని సంశయాలు తీరిన యువరాజు ప్రధానమంత్రి వివేకానికి ఎంతగానో సంతసించాడు.
కథ సమాప్తం. పనికి మాలిన ధనం. ఒక దేశంలో ఒక మహాధనికుడుండేవాడు. తాత ముత్తాతల నుంచి వాళ్ళది ధనిక కుటుంబమే. దానికి తోడు ఆయన ఓడ వర్తకం నుంచి వడ్డీ వ్యాపారం వరకు అన్ని రకాల వ్యాపారాలు చేసి 7 తరాలకు సరిపడా డబ్బు కూడబెట్టాడు. అలా ఆయన తను కూడబెట్టిన ధనమంతా 3 పేపాలలో ఉంచి వాటిని నేలమాళిగలో ఉంచాడు. ఒకదాని నిండా బంగారు నాణాలు, రెండో దాని నిండా వెండి నాణాలు, మూడో దాని నిండా రాగి నాణాలు ఉండేవి. ధనికుడు రోజు వెళ్లి వాటిని ఒకసారి పరిశీలనగా ఎంతో ఆశతో చూసి వచ్చేవాడు. హఠాత్తుగా ఆ దేశం మీదికి పొరుగు దేశపు సేనలు దండెత్తి వచ్చాయి. అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు భయపడి పారిపోవటానికి నిశ్చయించాడు. ధనపు పీపాలు వెంట తీసుకుపోవటం అసాధ్యం కనుక ఆయన మైనం కరిగించి 3 పీపాలలోని నాణేల మీద పోయించి వెళ్లే హడావిడిలో నేలమాళిగకు తాళం కూడా వేయకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు. కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడుండిన నగరాన్ని ఆక్రమించాయి. వాళ్ల దృష్టి మొదట ధనికుల ఇళ్ల మీద పడింది. సేనాపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా ఒక్కటి విడిచిపెట్టకుండా స్వాధీనపరుచుకుంటున్నాడు. పారిపోయిన ధనికుడి ఇంట గల పెద్ద పెద్ద పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి. వాటిని కాసేపు పరిశీలనగా చూశాడు. అవి మైనం పేపాలు, అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు. వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి అని శత్రు సేనాపతి తన భటులకు చెప్పాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ వాటిని కొనటానికి రాలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. చివరకు ఒక పేదవాడు వచ్చి, అయ్యా, నేను మైనం వత్తులు చేసుకుని అమ్ముకుని జీవించేవాణ్ణి, నాకు ఆ పేపాలు చవకగా ఇప్పించండి అని అడిగాడు. శత్రు సైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బులు తీసి సంతోషంగా జేబులో వేసుకుని, వీటికి కాపలా కాయలేక చస్తున్నాను, ఆ పేపాలను త్వరగా ఇంటికి పట్టించుకుపో అన్నాడు. మైనం వత్తులవాడు కూలీల ద్వారా ఆ 3 పేపాలను తన ఇంటికి చేరవేయించాడు. కాని వాటిని గురించి కొన్నాళ్లపాటు అసలు పట్టించుకోనే లేదు. శత్రువులు వెళ్లిపోయి పరిస్థితులు కాస్త స్థిమితపడినాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పేపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది. ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణేలు. అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పేపా నిండా బంగారు నాణేలే. అతడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. పేదవాడు ఆత్రంగా మిగిలిన 2 పేపాలు పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణేలున్నట్టు తెలుసుకున్నాడు. అతనికి అంతులేని ఆశ్చర్యము సంతోషము కలిగాయి. అయితే అతని సంగతి ఎవరికీ తెలియనివ్వలేదు. ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారము, తాళము, మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి పటాటోపమేమీ కనబడకుండా ఎంతో సుఖంగా జీవయాత్ర గడపసాగాడు. కాలం గడుస్తున్నది. ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికీ ఖర్చుగానో, ఏ జమీందారులాగానో ఆడంబరంగా బతకటం ప్రారంభిస్తే ముప్పు తప్పదు. ఏం చేయడానికి తోచలేదు. రకరకాల ఆలోచనలతో మరికొన్నాళ్లు గడిపాడు. ఆ తర్వాత ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర కొన్ని బట్టలు కుట్టించుకుని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణాలు ఇచ్చాడు. వాటిని చూసి దర్జీ ఆశ్చర్యపోయి, ఇంత ధనమేమిటి? నేను తీసుకోను. నా శ్రమ ఫలితం నాకు దక్కితే చాలు. నా కుట్టుకూరి నాకిచ్చేయి చాలు అన్నాడు. నా దగ్గర పేపాడు బంగారం ఉంది, ఏం చేసుకునేది? స్నేహితుడు ప్రీతితో ఇచ్చినవి పుచ్చుకోకుండా వద్దంటున్నావు. నువ్వేమైనా ధనవంతుడివి గనకనా ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం వత్తులు చేసేవాడు. ఈ మాటలో దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు. ఏదో తన నుంచి దాస్తున్నాడని అనుకున్నాడు. అయినా ఇంతలో నీకంత బంగారం ఎట్లా వచ్చింది? మతి చెడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు దర్జీ. నా వెంటరా, కళ్ళారా చూదువు గాని అంటూ మైనం వత్తులు చేసేవాడు శత్రు సైనికుల నుంచి తను పేపాలు కొన్న సంగతి వివరించి తన దర్జీ మిత్రుని తీసుకుపోయి పేపాలలో ఉన్న బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు చూపించి, ఇదంతా నేనేం చేసుకునేది? ఇందులో సగం నీకిస్తాను, పట్టుకుపో అన్నాడు. దర్జీ తన జేబులో 2 గుప్పిళ్ళు బంగారు నాణేలు తీసి పోసుకుని, ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బతకటానికి. నేనొకటి చెబుతాను విను. ఈ డబ్బు నువ్వు 1000 సంవత్సరాలలో కూడా ఖర్చు చెయ్యలేవు. చచ్చేంత వరకు దీనిని రోజు చూసి సంతోషించవలసిందే. ఇది వట్టి నిరర్థకరమైన డబ్బు. అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచెయ్యి. వాళ్ళైనా సుఖపడిపోతారు.
డబ్బు సద్వినియోగం అవుతుంది అన్నాడు. మైనం వత్తులు చేసేవాడికి సలహా బాగా నచ్చింది. అతను రహస్యంగా తన వెండి బంగారాలను నిరుపేదలకు, అవసరాల్లో ఉన్నవాళ్లకు చాలా వరకు మెల్లమెల్లగా పనిచేశాడు. మిగిలిన దానితో జీవితాంతం వరకు హాయిగా గడిపాడు. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో కాంగో కథ. తోక ముడిచిన పొట్టి దయ్యం. ఆఫ్రికాలోని ఒక దట్టమైన అడవి మధ్య ఉన్న గ్రామంలో మబూటో భార్య జీలి, చురుకైన కొడుకు అడీన్తో కలిసి నివసిస్తూ ఉండేవాడు. గ్రామానికి కొద్ది దూరంలో కొంత నేలను చదును చేసి మబూటో కసావా దుంపలను నాటాడు. అంటే కర్రపెండలం దుంపలు అన్నమాట. కసావా దుంపలతో చేసిన వంటలంటే మబూటో కుటుంబానికి చాలా ఇష్టం. కసావా బాగా పెరిగి దుంపలు తవ్వటానికి పక్వానికి వచ్చాయి. ఒకరోజు మబూటో, జీలి పొలం దగ్గరికి వెళ్ళారు. దానిని చూడగానే, మనం రేపు బుష్కూరతో పాటు కసావా గంజి తాగాలి అన్నాడు మబూటో. దుంపలు తవ్వాలి, వాటి తొక్క వలవాలి, ఆ తర్వాత దంచి పిండి చేయాలి. అప్పుడే గంజి తయారవుతుంది. ఇవన్నీ రేపటికే ఎలా సాధ్యం? ఇంకొక రోజు ఆగండి అన్నది భార్య జీలి. అయితే మరునాడు తెల్లవారగానే పొలం దగ్గరికి వెళ్లిన భార్యాభర్తలు అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. తీవ్రమైన ఆశాభంగానికి లోనయ్యారు. మొక్కలన్నీ నాశనమయ్యాయి. ఒక్క కసావా దుంప కూడా లేదు. అంతా పోయింది అంటూ ఏడవసాగింది జీలి. ఇది అడవి జంతువుల పని అయి ఉంటుంది. మిగిలి ఉన్న 1-2 మొక్కలు నాశనం కాకముందే మనం ఆ జంతువులను మట్టు పెట్టాలి అన్నాడు మబూటో కోపం, బాధ నిండిన కంఠస్వరంతో. ఆ తర్వాత తీవ్రంగా ఆలోచిస్తూ భార్యాభర్తలు తమ గుడిసెకు చేరారు. అమ్మా నాన్న విచారంగా ఉండటం గమనించిన అడీన్ కారణం అడిగాడు. మబూటో జరిగింది చెప్పాడు. వెంటనే అడీన్ ఒక తెలివైన సలహా ఇచ్చాడు. అవును నాన్న, నువ్వన్నది నిజం. జంతువులను పట్టుకోవడానికి లోతైన గోతిని తవ్వడమే సరైన మార్గం. ఒకసారి వచ్చి రుచి మరిగిన జంతువులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. వాటిని రాకుండా అరికడితేనే ఉన్న పంటనైనా కాపాడుకోగలం. పైగా మనకు జంతు మాంసం కూడా దొరుకుతుంది అంటూ జీలి కొడుకు సలహాను మెచ్చుకున్నది. మబూటోకు కూడా కొడుకు సలహా బాగా నచ్చింది. వెంటనే పారా పలుగు తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళి గోతిని తవ్వటం ప్రారంభించాడు. మబూటో గోతిని తవ్వడంలో నిమగ్నుడై ఉండగా, ఎవడ్రా నువ్వు? నా అడవిలో ఏం చేస్తున్నావు అన్న కఠిన కంఠస్వరం వినిపించింది. తలెత్తి చూసిన మబూటో ఉలిక్కిపడ్డాడు. పక్కనే పొట్టి దయ్యాన్ని చూడటంతో హడలిపోయాడు. అంతకు పూర్వం ఆ అల్లరి దయ్యాలను గురించి వినడమే తప్ప వాటినెప్పుడూ అతను ఇంత దగ్గర నుంచి చూడలేదు. మరి నా కసావా పొలాన్ని ధ్వంసం చేయడానికి వచ్చే జంతువులను పట్టుకోవడానికి గోతిని తవ్వుతున్నాను అన్నాడు మబూటో. నా అడవిలో నా అనుమతి లేకుండా గోతిని తవ్వుతున్నావా? ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త అని హుంకరించింది పొట్టి దయ్యం. మబూటోగ భయంతో గడగడ వణుకుతూ, నన్ను క్షమించు, పిల్లలు గలవాణ్ణి అన్నాడు. పొట్టి దయ్యం ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కొంతసేపు పైకి కిందికి చూసి తల ఊపి, సరి ఈసారికి వదిలిపెడతాను. అయితే ఒక నిబంధన. నువ్వు తవ్వే గోతిలో మగ జంతువు పడితే నువ్వే తీసుకో. ఆడ జంతువు పడిందో అది నాకే సొంతం, సరేనా అన్నది. చిత్తం, అలాగే అన్నాడు మబూటో. పొట్టి దయ్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మబూటో లోతుగా గోతిని తవ్వి అది కనిపించకుండా ఆకులు, రెమ్మలు దానిపైన మోసి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరునాడు తెల్లవారాక మబూటో గోతి దగ్గరికి వచ్చాడు. అతని వెనకే పొట్టి దయ్యం కూడా వచ్చింది. గోతి లోపలికి తొంగి చూస్తే అక్కడొక కోతి కనిపించింది. అది మగది అన్నాడు మబూటో సంతోషంగా. పొట్టి దయ్యం వెళ్ళిపోయింది. మరునాడు పొద్దున వచ్చి చూస్తే గోతిలో దుప్పి పిల్ల పడి ఉంది. వాడెంతో సంతోషించాడు. పొట్టి దయ్యం వెళ్ళిపోయింది. ఇలా రోజు వెళ్ళినప్పుడల్లా హయానా, అడవి పిల్లి, ఎలుగుబంటి అంటూ రకరకాల జంతువులు పట్టుబడసాగాయి. అవన్నీ కూడా మగ జంతువులే కావడం విశేషం. కసావా అంటే మగ జంతువులకే ఇష్టంలాగుంది అన్నాడు మబూటో. పొట్టి దయ్యం మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 1 నెల గడిచింది. పొలానికి వెళ్ళి మళ్ళీ అందులో కసావా నాటుదామనుకుని జీలి అక్కడికి వెళ్ళింది. తలనొప్పిగా ఉండటం వల్ల మబూటో ఇంటి దగ్గరే ఉండిపోయాడు. వెళ్ళిన జీలి మధ్యాహ్నానికి కూడా రాలేదు. అడీన్
ఆకలిగా ఉంది, అమ్మ కావాలి అంటున్నాడు. పడుకున్న మబూటో లేచి చూశాడు. సాయంకాలం కాబోతోంది. జీలీకేమైంది అని మబూటో ఆలోచించసాగాడు. నాన్న, మనం పొలం వెళ్ళి అమ్మను పిలుచుకువద్దాం అన్నాడు అడీన్. తండ్రి కొడుకులిద్దరూ పొలం కేసి బయలుదేరారు. వాళ్ళు గోతిని సమీపించారు. అది తెరుచుకుని ఉంది. ఏ జంతువు పడిందా అని లోపలికి తొంగి చూశారు. అక్కడ జీలీ కనిపించింది. ఆమె గోతి ఉన్నదన్న సంగతి మర్చిపోయి దాని మీద కాలు వేసి గోతి లోపలికి జారిపడిపోయిందన్నమాట. ఆహా, ఆడ జంతువు దొరికింది, అది నాకే సొంతం అని వికారంగా అరుస్తూ పొట్టిదయ్యం అక్కడికి వచ్చింది. ఆ మాటకు గతుక్కుమన్న మబూటో, వీలు కాదు, ఆమె నా భార్య, నువ్వు తీసుకుపోకూడదు అన్నాడు. ఆడ జంతువులను మాత్రమే నువ్వు తీసుకోవాలి, ఆమె జంతువు కాదు, మనిషి అన్నాడు అడీన్. అయితే పొట్టిదయ్యం, మనుషులు కూడా జంతువులే, ఈ రోజు నుంచి ఈమె నాకే సొంతం అన్నది కీచుకొంతుతో. మబూటోకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. నేలపై చతికిలపడి చేతులతో ముఖం నెత్తి మొత్తుకుంటూ విలపించసాగాడు. అయితే అడీన్ తల్లిని వదులుకోకూడదని అనుకున్నాడు. నా తల్లినిది ఎలా అపహరిస్తుందో నేను చూస్తాను అని ధైర్యంతో ఆలోచించి పొట్టిదయ్యంతో, సరే, ఆమె నీకే సొంతం, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. వద్దు, నేను దాన్ని కళ్ళతో చూడలేను. అడీన్, ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది అంటూ మబూటో రోదించసాగాడు. అయితే పొట్టిదయ్యం ఆనందంతో భుజాలు ఎగురవేస్తూ కిచకిచమని నవ్వుతూ, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అంటూ దభీమని గోతిలోకి దూకింది. నాన్న, గోతిలో మగ జంతువు పడింది, రా పట్టుకుందాం అన్నాడు అడీన్. మబూటో ఒక్క గెంతున లేచి నిలబడ్డాడు. తన కొడుకు తెలివికి పొంగిపోయాడు. గోతిలోకి తొంగి చూస్తూ, గోతిలో పడ్డ మగ జంతువు నాకు కట్టుబానిస, నాకు సేవలు చేయడమే దాని పని అన్నాడు. పొట్టిదయ్యం ఒక్క క్షణం తటపటాయించింది. తర్వాత తాను చిక్కులో పడ్డట్టు గ్రహించింది. అది జీవితాంతం మబూటోకు బానిసగా బతకదలచలేదు. సరే, నువ్వు ఆమెను పైకి తీసుకో, మన ఒప్పందం రద్దు చేసుకుందాం అని మెల్లగా అంటూ గోతి నుంచి జాగ్రత్తగా పైకి ఎగబ్రాకి వచ్చి అడవిలోకి జారుకుంది. జీలీ గోతి నుంచి బయటికి రావటానికి మబూటో, అడీన్ సాయపడ్డారు. ముగ్గురు ఆనంద పారవస్యంతో ఆడుతూ పాడుతూ ఇల్లు చేరారు. పొట్టిదయ్యం మరెప్పుడూ వాళ్ళ జోలికి రాలేదు. కథ సమాప్తం. బేతాళ కథ. రాజు దొంగ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి సమయంలో భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే అమిత ఆశ్చర్యంతో పాటు ఏదైనా అనుకోకుండా జరిగిన అవమాన కళంకాన్ని తొలగించుకోవడానికో కప్పిపుచ్చుకోవడానికో ఇలా శ్రమ పడుతున్నావేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది. మంచికని వెళితే పరిస్థితుల కారణంగా ఒక్కొక్కసారి చెడు ఎదురవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనను అవమానంగా భావించి దానిని బయటపడనీయకుండా కాపాడుకోవడానికి కొందరు మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సామాన్యుల కన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా తాను ఒక దొంగ చేతులలో మోసపోయిన సంగతి బయటపడకూడదన్న తపనతో ఆ దొంగ పట్ల చెప్పవలసిన తీర్పునే మార్చి చెప్పిన రాజు సునీలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఏ విధంగా చెప్పసాగాడు. దయానందముని గురుకులంలో విద్యనభ్యసిస్తూ ఉన్న రాజు సుధీరవర్మ కుమారుడు సునీలుడు త్వరితగతిలో సకల విద్యలలోనూ ఆరితేరాడు. దయానందముని ఒకనాడు సునీలుణ్ణి చేరబిలిచి, విద్యార్జన పట్ల నువ్వు చూపిన ఆసక్తి, చేసిన నిర్విరామ కృషి కడు ప్రశంసనీయం. ఈనాటితో నీ విద్యాభ్యాసం పూర్తవుతున్నది. మానవులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి విద్య నయనద్వయం వంటిది. రాజ్యపాలనలో నీకిది మరింత ఉపయోగకరంగా ఉండగలదు. అధికారంలో ఉన్నవారు వివేకంతో తీసుకునే నిర్ణయాల ద్వారా లబ్ధి పొందేవారు ఎక్కువగా ఉంటారు గనుక పాలనకు విద్య మరింత ఉపకారి కాగలదు. మరొక్క విషయం, సకల విద్యల పరమార్థమే కాదు, మానవ జన్మ పరమార్థమే పరోపకారం అన్న పరమ సత్యం నువ్వు కలలో కూడా మరిచిపోకూడదు. అదే నువ్వు నాకిచ్చే నిజమైన గురుదక్షిణ కాగలదు అని ఆశీర్వదించాడు. సునీలుడు గురువుకు భక్తితో నమస్కరించి గురుకులాశ్రమ అభివృద్ధి కోసం తండ్రి పంపిన కానుకలను ఆయనకు సమర్పించి
భటులతో కలిసి రాజధానికి బయలుదేరాడు. షోడశ కళలతో శోభిల్లుతూ ఉన్న నిండు చంద్రుడిలా విద్యాశోభతో తిరిగి వచ్చిన కుమారుణ్ణి చూసి రాజు సుధీరవర్మ పరమానందం చెందాడు. మంత్రులను రాజగురువును సంప్రదించి ఒక శుభముహూర్తాన సునీలుడికి ఘనంగా రాజ్య పట్టాభిషేకం చేశాడు. సునీలుడు తండ్రిని మించిన తనయుడిలా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయసాగాడు. గురుకులం నుంచి బయలుదేరినప్పుడు గురువు చెప్పిన మాటలు ఆయన మనసులో నిరంతరం మారుమోగసాగాయి. అందువల్ల ఆయన తరచూ మారువేషంలో దేశాటన చేస్తూ ప్రజల స్థితిగతులను సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపసాగాడు. ఆపదలో ఉన్న వారిని స్వయంగా వెళ్లి ఆదుకోవడంలో పరమానందం చెందేవాడు. ఒకనాడు ఆయన బట్టల వ్యాపారి వేషంలో దేశాటనకు బయలుదేరాడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో తూర్పున ప్రవహించే నదికి ఆవలి తీరంలో ఉన్న అటవీ ప్రదేశంలోని ఒక గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా వెనక నుంచి దభీమన్న శబ్దం వెనువెంటనే "అయ్యా, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి" అన్న ఆర్తనాదం విని వెనక్కు తిరిగి చూశాడు. ఒక మనిషి చేతులెత్తి మొక్కుతూ ఒక పాడుబడ్డ బావిగట్టున "అయ్యా, నా బిడ్డ బావిలో పడిపోయాడు, అవిటివాణ్ణి, బావిలోకి దిగలేను, నా బిడ్డను కాపాడండి, కాపాడండి" అని అతి దీనంగా విలపిస్తూ వేడుకున్నాడు. మారువేషంలో ఉన్న సునీలుడు బట్టల మూటను గట్టున దించి బావిలోకి తొంగి చూసి అందులోకి దూకాడు. బావంతా కలయ తిరిగాడు. చాలాసేపు వెతికాడు. బిడ్డ జాడ తెలియలేదు. ఆశ్చర్యంతో అతి కష్టం మీద విరిగిపోయిన మెట్ల గుండా పైకి ఎక్కి వచ్చాడు. గట్టు మీద అవిటివాడు లేడు. తను దించి వెళ్లిన బట్టల మూట కనిపించలేదు. ఏదో బండరాతిని బావిలోకి వేసి బిడ్డ పడిపోయాడని వాడు చెబితే తాను విని మోసపోయానని రాజు గ్రహించాడు. మరేం చేయడానికి లేక విచారంతో రాజధానికి తిరిగి వచ్చాడు. 10 రోజులు గడిచాయి. 11వ రోజు సునీలుడు కొరువు తీరి ఉండగా నగర రక్షక భటులు ఒక దొంగను పెడరెక్కలు విరిచికట్టి సభలోకి తీసుకువచ్చారు. రాజు వాణ్ణి పరిశీలనగా చూసి తల పంకిస్తూ "వాడు చేసిన నేరం ఏమిటి?" అని అడిగాడు. నగల వ్యాపారి పుణ్యగుప్తుడి ఇంటికి కన్నం వేస్తూ పట్టుబడ్డాడు ప్రభు అన్నారు భటులు. అలాగా అని రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించి "ఈ రాత్రికి వాణ్ణి చెరసాలలో బంధించండి, శిక్ష ఏమిటో రేపు విధిస్తాను" అని ఆజ్ఞాపించాడు. భటులు దొంగను అక్కడి నుంచి అవతలికి లాక్కు వెళ్లారు. ఆనాటి అర్ధరాత్రి సమయంలో రాజు బట్టల వ్యాపారి వేషం వేసుకుని చెరసాలకు వెళ్లి కునికిపాట్లు పడుతూ ఉన్న దొంగను తట్టి లేపాడు. దొంగ ఉలిక్కిపడి లేచి "నువ్వు ఎక్కడికెలా వచ్చావు? నువ్వు దొంగవేనా?" అని రాజును అడిగాడు ఆశ్చర్యంగా. రాజు ముఖానికి పెట్టుకున్న గడ్డాన్ని తలపాగాను తీసి పక్కన పెట్టాడు. అంతే. దొంగ ప్రాణభయంతో గడగడ వణుకుతూ "క్షమించండి ప్రభు, మిమ్మల్నే మోసం చేసి మీ బట్టల మూటను కాజేశాను. ఇకపై అలాంటి పనులు చేయను. నన్ను రక్షించండి, రక్షించండి" అంటూ రాజు పాదాలపై పడ్డాడు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. వ్యాపారి ఇంట దొంగతనానికి ఒడిగట్టిన నిన్ను శిక్షించక తప్పదు. దానికి తగ్గ శిక్ష రేపు విధిస్తాను. నన్ను మోసగించిన నేరాన్ని క్షమించి వదిలిపెడతాను. అయితే బావిగట్టున ఆ రోజు జరిగిన సంగతి నువ్వు మరెక్కడా చెప్పుకోకూడదు, సరేనా? అన్నాడు రాజు. చిత్తం ప్రభు అంటూ దొంగ రాజు పాదాలను తాకి కళ్ళకద్దుకున్నాడు. రాజు తల పంకించి చెరసాల నుంచి వెలుపలికి నడిచాడు. మరునాడు భటులు దొంగను రాజు సమీపంలో హాజరుపరిచారు. రాజు ఇవ్వనున్న తీర్పు కోసం సభాసదులు ఆసక్తితో ఎదురు చూడసాగారు. రాజు వాణ్ణి పరికించి చూస్తూ "నగల వ్యాపారి పుణ్యగుప్తుడి ఇంట్లో కన్నం వేశావా?" అని అడిగాడు. "వేశాను ప్రభు" అన్నాడు దొంగ తల వంచుకుని. "ఇదే మొదటి దొంగతనమా, లేక దొంగతనమే వృత్తిగా బ్రతుకుతున్నావా?" అని అడిగాడు రాజు. "దొంగతనం నా వృత్తి కాదు ప్రభు. చదువైన వెంటనే దురదృష్టవశాత్తు చేయని ఒక నేరానికి శిక్షింపబడ్డాను. నా మీద దొంగననే ముద్ర పడింది. బ్రతుకు తెరువు కోసం ఎక్కడెక్కడో తిరిగాను. దొంగనని నన్నెవ్వరూ పనిలోకి తీసుకోలేదు. చివరికి జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోదామని అడవికి వెళ్ళాను. కాని చావడానికి ధైర్యం చాలక ఆకలితో నకనకలాడుతూ ఒక బావిగట్టున కూర్చున్నాను. అప్పుడే అటుకేసి వచ్చిన ఒక పుణ్యాత్ముడి నుంచి ఆయన బట్టల మూటతో సహా అన్నం మూటను తెలివిగా కాజేశాను. ఆ మూటలోని అన్నం తిని ఆకలి తీర్చుకున్నాను. దాంతో
దొంగతనంతోనే సుఖంగా బ్రతకవచ్చుననే బుద్ధి పుట్టింది. 10 రోజులుగా చిల్లర మల్లర దొంగతనాలు చేస్తూ వచ్చాను. నిన్న వ్యాపారి ఇంటికి కన్నం వేస్తూ భటుల చేతికి పట్టుబడ్డాను అన్నాడు దొంగ కన్నీరు కారుస్తూ. నీకు జీవనోపాధి కల్పిస్తే దొంగతనాలు మానుకుంటావా అని అడిగాడు రాజు సునీలుడు. ఈ జన్మలో దొంగతనాల జోలికి పోను ప్రభు అన్నాడు దొంగ కన్నీళ్లు తుడుచుకుంటూ. ఈ 10 రోజులుగా దొంగిలించిన సొమ్ములను వాటి సొంతదారులకు తిప్పి అప్పగించి క్షమాపణ వేడుకో. అంతవరకు భటులు నీ వెంటనే ఉంటారు. ఆ తరువాత నీకు ఏదైనా తగిన జీవనోపాధి ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజు. ఆ తీర్పు విని సభలోని వారందరూ హర్షధ్వానాలు చేశారు. చిత్తం ప్రభు అంటూ దొంగ భటుల వెంట వెలుపలికి నడిచాడు. రాజు సునీలుడు గురువు వాక్కును స్మరించుకుంటూ తృప్తిగా తల పంకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాజు సునీలుడు తప్పు చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు అంటూనే తన కళ్ళెదుటే జరిగిన తప్పును క్షమించటం విడ్డూరంగా లేదా? తనంత వాణ్ణి ఒక దొంగ మోసగించాడన్న విషయం బయటపడితే తనకు అవమానం తప్పదన్న అనుమానంతోనే రాజు దొంగకు క్షమాభిక్ష పెట్టాడన్న విషయం తేట తెల్లం కదా. 10 మందిలో అవహేళనకు గురవుతానన్న అవమానంతో రాజు తననే మోసగించిన దొంగను క్షమించటం న్యాయం, ధర్మం అనిపించుకుంటుందా? ఇందువల్ల రాజ్యంలో నేరాలు పెరిగే అపాయం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించి తీరాలన్న దాంట్లో ఎలాంటి సందేహానికి తావులేదు. అయితే శిక్షల ఉద్దేశం దోషిలో పరివర్తన తీసుకురావటం అన్న సత్యం మరిచిపోకూడదు. చెరసాలకు వచ్చిన రాజును గుర్తించగానే దొంగలో పరివర్తన ప్రారంభమైందని తెలుస్తూనే ఉన్నది. దొంగతనం చేసినప్పటికీ వాడు చెప్పినవన్నీ నిజాలేనని, చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నాడని రాజు గ్రహించాడు. వాడికి మంచి మార్గం చూపాడు. నేర ప్రవృత్తి ప్రబలడానికి గల మూల కారణాలను అన్వేషించి వాటిని రూపుమాపడమే సరైన నేర నిరోధక మార్గం అన్న సత్యం గ్రహించి దానిని ఆచరణలో చూపిన ఆదర్శ పాలకుడు రాజు సునీలుడు. ఇక సునీలుడు తాను మోసపోయిన సంగతి బయటపెట్టవద్దని దొంగను కోరినందుకు కారణం తాను 10 మందిలో అవహేళనకు, అవమానానికి గురవుతానన్న అనుమానంతో కాదు. పరోపకారం గురించి గురువు చెప్పిన మాటలను తూచా తప్పకుండా తాను పాటించటమే కాక తన ప్రజలు కూడా పాటించేలా చేయాలన్నది ఆయన ఆశయం. అలాంటప్పుడు రాజంతటి వాడు ఉపకారం చేయబోయి మోసానికి గురయ్యాడన్న విషయం బయటపడితే సామాన్య ప్రజలలో ఉన్న ఉపకార బుద్ధి సైతం నశించిపోవచ్చు. అలాంటి స్థితి రాకూడదన్న ఉదాత్త ఆశయంతోనే ఆ విషయం బయటపెట్టవద్దని రాజు దొంగను ఆదేశించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.